జల్ జంగిల్ జమీన్ కోసం పోరాడిన అమరులను స్మరిస్తూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఆదివాసీ సంఘాలు తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో గిరిజన సంఘాలతో కలిసి పట్టణంలో డీజే చప్పుల మధ్యన ఆదివాసీ సాంప్రదాయాల పాటల మధ్యన నృత్యాలు చేస్తూ కుమ్రం భీం విగ్రహానికి పూలమాలలు సమర్పించి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల నాయకులు డబ్బు చప్పులతో నృత్యం చేస్తూ సాంప్రదాయ వాయిద్యాల మధ్యన పచ్చ జెండాలు చేతపట్టి ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఆదివాసీ ప్రజలు ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. తదనంతరం స్థానిక రెవెన్యూ గార్డెన్ లో వివిధ సంఘాల నాయకులు, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడారు. ఆదివాసులు మన జీవన విధానమని, ఆదివాసులు మనకు మార్గదర్శకులన్నారు. కానీ ప్రభుత్వాలు, పాలకులు మారిన వారి జీవన స్థితిగతులు మాత్రం మారడం లేదని, ఆదివాసుల మనుగడకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ తమ జాతిపైన ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని, అడవుల నుండి తమని పంపించే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. జీవో నంబర్ 49 పూర్తిగా రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగబోదని తేల్చి చెప్పారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మరియు అనుబంధ సంఘాలు, గోండవాన పంచాయతీ రాయ్ సెంటర్ అన్ని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆదివాసీ గుడేలు, గ్రామాలు, పట్టణాలు, మండలాల్లో ఘనంగా నిర్వహించడం అనేది జరుగుతున్నది. అందులో భాగంగానే ఈరోజు మనకు కూడా కొమరం భీం కాలనీ నుండి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్ వరకు భారీ ర్యాలీగా సాంస్కృతిక కళా బృందాలతో ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రోజు ఏదైతే 1994లో ఐక్యరాజ్య సమితి గుర్తించినప్పటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా ఆదివాసీలు స్వచ్ఛందంగా ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఆదివాసీల పైన ఎటువంటి ప్రేమ లేకపోవడంతో ఇవాళ అధికారికంగా జరపకపోవడం చాలా బాధాకరం. భారత రాజ్యాంగంలో ఏవైతే మా ఆదివాసీ చట్టాలు, హక్కులు, జీవోలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా కాలరాస్తూ మా సంస్కృతి, సాంప్రదాయాలను, మా అస్తిత్వాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేయడానికి వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఆదివాసీల మీద నిజంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఇవాళ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు ఉన్నాయో 170 కానీ, పీసా కానీ, 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో అనేక చట్టాలు ఉన్నాయి, వాటిని కాపాడాలి. ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు అన్నింటిని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. మొన్ననే మనకు కన్జర్వేషన్ కారిడార్ పీరియడ్ మీద దాదాపు 339 గ్రామాలను ఇవాళ అక్కడి నుండి ఆదివాసీలను తరిమివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మధ్య భారతంలోనేమో మావోయిస్టుల పేరుతోటి వందలాది మంది ఆదివాసీలను అంతం చేస్తే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హరితారము, టైగర్ జోన్లు, ఓపెన్ కాస్ట్ల పేరుతోటి వందలాది ఆదివాసీ గ్రామాలను ఇవాళ అడవి నుండి బయటకు నెట్టేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే వల్ల ఆ యొక్క 49 జీవోను రద్దు చేయాలి. ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి అప్రకృత దాడిని వెంటనే నిలిపివేయాలి. ఆదివాసీల కోసం రూపొందించినటువంటి 5th షెడ్యూల్ ప్రాంతాల్లో ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఆదివాసీ సోదరులందరూ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఆదివాసీ దినోత్సవం అనగానే ఆదివాసీల జీవితాలన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తాయి. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయినా ఇంకా ఆదివాసుల సమస్యలుగానే ఉన్నాయి. మానవ జాతికే మూల కారణమైనటువంటి ఆదివాసీ జాతి ప్రపంచానికి గొప్ప మార్గాలను చూపించినటువంటి ఆదివాసీ జాతి ఇంకా సమస్యలతో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఇంకా కొనసాగుతుండడం ఇది ప్రతి ఒక్కరికి బాధ కలిగించేటటువంటి విషయం. ఆదివాసీల మనస్తత్వం ఎంత గొప్పది అంటే, తను నష్టపోయినా పర్వాలేదు, తను బాధపడ్డా పర్వాలేదు, కానీ ఇతరులను బాధ పెట్టేటటువంటి మనస్తత్వం ఆదివాసులది కాదు. కానీ అంత మాత్రాన కొందరికి అనిపిస్తుంది, వీళ్ళ సమస్యలు పట్టించుకోకుంటే అడిగే నాదులే లేడమో, వీళ్ళ సమస్యల గురించి ఆలోచించకుంటే మనకు నష్టం జరిగే అవకాశమే లేదమని చాలా మంది అనుకుంటారు. కానీ ఆదివాసులు కోపాద్రిక్తులైతే ఈ ప్రపంచంలో వాళ్ళని ఆపే శక్తి ఎవరికీ లేదు. ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పార్టీలు ఏవైనా కావచ్చు, మన విషయాల మీద, మన హక్కుల మీద
రాజీ లేని పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా జాతి ప్రయోజనాలే ముఖ్యంగా మనమంతా కూడా కలిసి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది.